హాయ్ అండి, అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మేము వరలక్ష్మి పూజ చేసేసుకున్నామండి. పలహారాలు అయితే చేసాము. గారెలు, పూర్ణాలు, పులిహార, పాయసం, శనగలు ఉంటాయి కదండి, పొట్టు శనగలు, అవి నానబెట్టేసుకొని అవి నైవేద్యంగా పెట్టేసుకున్నాము. పండ్లు పెట్టేసుకున్నాము. చూడండి, ఉదయాన్నే లేచి ఈ పనులన్నీ చకచకా చేసేసుకున్నాను. మీకు అన్నీ పూర్తిగా వీడియో చూపించడం కుదరలేదండి. మామూలుగా చూడండి, ఉదయాన్నే లేచి ముందు మినప్పప్పు మొత్తం చక్కగా నీట్గా కడిగేసుకున్నాను. నైటే శనగలు నానబెట్టేసుకున్నాం కదా, ఇవి వడేసుకున్నాము. పూర్ణాల కోసం శనగపప్పు అండి, ఇది నానబెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని ఉడికించుకుంటున్నాను. చూడండి, రైస్ కుక్కర్లో పులిహోర చేయడానికి రైస్ పెట్టేశాను. మనం పులిహోర చేసే రైస్లో కొంచెం అంత ఉప్పు, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామంటే మనకి అన్నం అనేది పొల్లు పొల్లుగా బాగా వస్తుందండి. చూడండి, మినప్పప్పు మిక్సీ పట్టేసుకున్నాను. మినప్పప్పులో కొంచెం అన్ని బియ్యం వేసి నానబెట్టేనండి నైటు. చూడండి, మన శనగపప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో బెల్లము యాలకులు వేసేసి పూర్ణాలకి రెడీ చేసేసుకుందాం. చూడండి, మనకి అన్నం ఉడికిపోయింది. అన్నాన్ని ముందుగా ఆరబెట్టేసి పులిహోర పులుసు కలిపేస్తున్నాను. పులిహోర పులుసు ముందుగానే చేసి పెట్టుకున్నానండి. పులిహోర పులుసు అన్నానికి తగినంత కలిపేసి వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పులిహోర పులుసుని అన్నానికి పట్టించామంటే చక్కగా పడుతుందండి. ఇప్పుడు దీన్ని పులిహోర తాలింపు పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ తాలింపుని మనం కలిపేసుకున్న పులిహోరలో వేసేసుకుందాం. అంతేనండి, మన పులిహోర రెడీ అయిపోయింది. మీరే ఎలా చేసుకున్నారో వరలక్ష్మి వ్రతం నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏమేమి నైవేద్యాలు చేసి పెట్టారో ఈరోజు నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు పాయసం చేసుకోవడానికి పాలు పెట్టేసుకున్నాను పొయ్యి మీద. ఇప్పుడు మనం పూర్ణాల్లోకి బెల్లం అండి, యాలకులు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఉడుకుతున్న శనగపప్పులో వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత బెల్లం వేసానండి. బెల్లం వేసి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించాలి. చూడండి, ఒక పక్క పాయసం పెట్టాను పొయ్యి మీద. ఇప్పుడు మనకు ఒక్క నైవేద్యం అయిందండి, పులిహోర వరకు రెడీ అయిపోయింది. ఒక పక్క పాయసం పెట్టాను, ఒక పక్క పూర్ణాలకి రెడీ అయిపోతుంది లోపల పిండి. చూడండి, పాయసంలో కూడా బెల్లాన్ని కరిగించి వేసానండి.
యాలకుల పొడి వేసుకున్నాను, బెల్లం కరిగించి వేసేసుకున్నాను, వడకట్టి పోసానండి పాయసంలో. మన పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుందాం. చూడండి, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి కలిపేసుకుందామంటే మనకి పులిహారతో పాటు పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇవి చేసుకుంటానే మధ్య మధ్యలో దేవుడి దగ్గర కావాల్సినవన్నీ పూలు అలంకరణ అవన్నీ ఒత్తులు వస్త్రము ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నానండి. మధ్య మధ్యలో ఇవి చేస్తూ మళ్ళీ ఇవన్నీ చేసేసి అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ దేవుడి పూజ మొదలు పెట్టాలంటే లేట్ అయిపోతుందనేసి ఇవి చేసేటప్పుడు మధ్యలో ఉన్న గ్యాప్లో అలంకారం అంతా మామూలుగా చేసేసుకుంటున్నాను. చూడండి, మనకి పూర్ణాల్లో పెట్టే పప్పు రెడీ అయిపోయింది. ఇది బాగా ఇంకొంచెం దగ్గరికి రావాలండి. చూడండి, ఇది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక మనం మినప్పప్పు రుబ్బేసుకున్నాం కదండి, దాంట్లో కొంచెం అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పూజ మొదలు పెట్టలేదు, అన్నీ ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. పలహారాలన్నీ అయిన తర్వాత అక్కడ పెట్టేసి పూజ మొదలు పెడదాం. చూడండి, ఒక గిన్నెలోకి కొంచెం అంతా పిండిని తీసేసుకొని కొంచెం అంతా వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలండి పూర్ణం బూరెలు వేయటానికి. ఇదే పిండితో మిగిలిన పిండితో మనం గారెలు వేసేసుకుందాం. ఇందులో చిటికేడంతా చూడండి, ఎంత చిటికేడంతా ఉప్పు కలిపేసుకోవాలి. అంతేనండి, మనకి ఇప్పుడు ఒక పూర్ణాలు గారెలు రెడీ అయిపోయాయంటే మనకి పలహారాలన్నీ రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇప్పుడు పూర్ణాలు వేసేసుకుందాం. చూడండి, మన పూర్ణాలు రెడీ అయిపోయాయి. అలాగే ఇప్పుడు గారెలు వేసేసుకుందాం. ఇందులో కొంచెం అంత ఉప్పు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసానండి. చూడండి, చీర పెట్టేసుకున్నాము, పూజ దీపారాధన చేసేసుకున్నాను. అంతేనండి, నైవేద్యాలన్నీ పెట్టేసి పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి.